నాగేశ్వర పూజారి గారు, ఈ మధ్యకాలంలో డైవర్స్ కేసులు బాగా పెరిగిపోతున్నాయి సార్. ఇండియాలో పెళ్లి చేసుకుంటారు, హ్యాపీగా వాళ్ళకి విదేశాల్లో జాబులు ఉంటాయి, అక్కడ సెటిల్ అవుతారు, కొన్ని రోజులు గడిచిన తర్వాత క్లాషెస్ వచ్చి విడిపోతారు. ఈ డైవర్స్ కేసులు అనేవి వాళ్ళు ఇండియన్స్ కాబట్టి ఇక్కడ వేసుకోవడం బెటరా, లేదంటే వాళ్ళు నివసించే దేశంలో వేసుకోవడం బెటరా? ఇది చాలా మందికి కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్ బాగా. ఓకే, అది రెగ్యులర్గా ఎన్ఆర్ఐస్ అందరు అడిగే క్వశ్చన్ ఇది. ఏమని అంటే ఏంటంటే కేసులు ఎక్కడ వేసుకోవాలా, ఎందుకంటే వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ఏంటంటే వాళ్ళు నివసించేదేమో ఫారిన్లో ఉంటారు. ఓకే, వాళ్ళ హ్యాబిట్స్, అలవాట్లు, ఆస్తులు, ఆచారాలు, వ్యవహారాలు, చుట్టాలు, బంధువులు, ఎమోషన్స్ అంతా ఇండియాలో ఉంటాయి. ఓకే, సో ఇది కేసు అంటే ఒక భార్యాభర్తల మధ్యలో గొడవలు అయినప్పుడు, లేకపోతే వాళ్ళు విడిపోవాలనుకున్నప్పుడు, లేకపోతే ఒకరి మీద ఒకళ్ళు షూ చేసుకోవాలి అంటే ఒకరి మీద ఒకళ్ళు కేసులు వేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడ వేసుకోవాలి అనేది ప్రధానంగా అందరి మధ్యలో వచ్చే ఒక చర్చ ఇది. ఓకే, సో నేను ఎప్పుడైనా ఏం చెప్తా అంటే ఏంటంటే, మీరు ఏ దేశంలో నివసిస్తున్నా భార్యాభర్తలు, మీరు ఏ వీసా స్టేటస్ మీద ఉన్నా, ఓకే, మీ మధ్యలో ఏం గొడవలైనా, ఓకే, భారతదేశంలో వేసుకోవడం అనేది మీకు ఈజియెస్ట్ థింగ్, సింప్లెస్ట్ థింగ్ అండ్ కాస్ట్లెస్ కూడా కంపారిజన్ టు అదర్ కంట్రీస్. ఓకే, కాస్ట్లెస్ కూడా. ఏ కంట్రీలో ఉన్నా సరే ఇండియాలో వేసుకోవాలి. దీనికి ప్రధాన కారణమో మీరు అడగచ్చు, ఇండియాలో ఎందుకు వేసుకోవాలి సార్ అని చెప్పేసి. ఇప్పుడు అమెరికా తీసుకుందాం మనం. అమెరికా కనుక తీసుకుంటే అమెరికాలో ఉన్న ఓకే ఒక జంట ఉందనుకుందాం, వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు బాగా అయిపోయినాయి అనుకుందాం, వాళ్ళు డైవర్స్ తీసుకోవాలనుకున్నారు. వాళ్ళు అమెరికాలో వేసి అమెరికాలో కనుక డైవర్స్ తీసుకుంటే మళ్ళీ సేమ్ డైవర్స్ ఇండియాలో మనకు ఇన్వాలిడ్ అంటిల్ మళ్ళీ దాన్ని ఇక్కడ తెచ్చుకొని దాన్ని మనం కోర్టులో వేసుకుంటే తప్ప, మళ్ళీ అక్కడ డిగ్రీ కూడా ఇక్కడ తెచ్చుకోవాలి. అక్కడ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చినా మళ్ళీ ఇక్కడ వేసుకోవాల్సిందే. మళ్ళీ ఇద్దరు కలిసి అన్నా కోర్టులో వేసుకోవాలా, ఒక్కలన్నా ఈ ఫారిన్ డిగ్రీ నాకు వచ్చింది కాబట్టి దీన్ని అమలుపరచండి అని చెప్పని వేసుకోవాలి. మళ్ళీ అక్కడ తీసుకున్నా నువ్వు మళ్ళీ ఇక్కడ ఇండియాలో మళ్ళీ ఎంతో కొంత కోర్టుతో పని ఉంటుంది. అదేదో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడే వేసుకున్నావు అనుకో, ఇక అవసరం లేదు. ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే ఏంటంటే, నువ్వు బై బర్త్ హిందూ, ఓకే, బై బర్త్ హిందూ ఉంటావు, తర్వాత హిందూ కస్టమ్స్ పాటిస్తావు, బ్రాహ్మణ్ బరాటప్ యాజ్ ఎ హిందూ ఉంటావు, మ్యారేజ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చేసుకుంటావు. ఓకే, సో ఓన్లీ ఒక పర్పస్ కోసం నువ్వు ఫారిన్ కంట్రీస్లో నివసిస్తుంటావు. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. అట్లనే ఏంది అమెరికాలో ఏంటంటే, ఏ ప్రపంచంలో ఉన్న ఏ దేశ పోయి అమెరికాలో ఉన్నా వాళ్ళకి డైవర్స్ ఇచ్చేస్తారు. వాళ్ళ చట్టం ప్రకారం డైవర్స్ ఇస్తారు తప్ప హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం డైవర్స్ ఇవ్వరు కదా. ఓకే ఓకే, నీ సర్టిఫికేట్ ఎట్లుంటుంది, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఉంటుంది. కానీ అమెరికాలో హిందూ మ్యారేజ్ యాక్ట్ని యాక్సెప్ట్ చేసి వాడు సర్టిఫికేట్ ఇచ్చే నీ డైవర్స్ని క్యాన్సిల్ చేసేస్తాడు. కానీ మరి హిందూ మ్యారేజ్ యాక్ట్ నీకు ఇండియాలో ఉంది కదా, మరి హిందూ మ్యారేజ్ ప్రకారం పెళ్లి చేసుకున్నప్పుడు హిందూ మ్యారేజ్ ప్రకారం డైవర్స్ తీసుకోలేదు. కాబట్టి ఏం చేస్తారంటే, నువ్వు ఫారిన్లో డిగ్రీ తీసుకున్నా దాన్ని మళ్ళీ ఇండియాలో వ్యాలిడేట్ చేయించుకోవాలి కోర్టు ద్వారా. సో మన డబుల్ ప్రాసెస్. కాబట్టి వాళ్ళు ఇండియాలో అప్లై చేసుకుంటారా, యూఎస్లో అప్లై చేసుకుంటారా అనేది వాళ్ళ పర్సనల్ విషయం. కానీ మనం స్ట్రాంగ్లీ సజెస్టెడ్ టు ఇండియా. ఓకే, కాకపోతే ఇండియాకు ఫారిన్కి ఒకటే ఒక తేడా ఏంటంటే, ఇండియాలో కొద్దిగా టైం కన్స్యూమింగ్ ఉంటుంది, కొద్దిగా డిలే ప్రాసెస్ ఉంటుంది డ్యూ టు వేరియస్ రీజన్స్. ఫారిన్లో టైం అనేది తక్కువలో వచ్చేస్తుంది, కొద్దిగా డిలే ప్రాసెసింగ్ ఉండదు. కానీ మనకి డబుల్ వర్క్ మళ్ళీ ఇక్కడ చేసుకోవాలి కంపల్సరీ. కాబట్టి నేను అందరికీ ఏం చెప్తా అంటే ఏంటంటే, మీరు కనుక ఫారిన్లో ఏ కంట్రీలో నివసిస్తున్నా మ్యాక్సిమం ఇండియాలో ప్రిఫరెన్స్ ఇవ్వండి. దానివల్ల ఏంటంటే మీకు ఇక్కడ వచ్చిన డైవర్స్ మళ్ళీ అక్కడ వ్యాలిడేట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అక్కడ తీసేసుకుంటారు, డైవర్స్ కింద తీసేసుకుంటారు. సార్, అమెరికా నుంచి ఇప్పుడు ఇండియాకి రావటం, ఇండియాకి వచ్చి చేసుకోవటం, వాళ్ళు కొంచెం బిజీగా ఉంటారు కదా, వాళ్ళ వర్క్స్లో, వాళ్ళ జాబులు అట్లా. అదే చెప్పిన కదా, మనకు ఇండియాకి రాకుండానే డైవర్స్ వేసుకునే ఫెసిలిటీస్, లేకపోతే డైవర్స్ రిలేటెడ్ కేసులు వేసుకునే ఫెసిలిటీస్, ఆన్లైన్లోనే ప్రొసీడింగ్స్ తీసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు. ఫారిన్లో ఉన్న ఏ వ్యక్తి కూడా డైవర్స్ సంబంధించిన కేసులు పాల్గొనటానికి కానీ, లేకపోతే వాటికి సంబంధించిన కానీ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు వాళ్ళ కంట్రీలో ఉండి వాళ్ళ పని చేసుకుంటూ ప్రశాంతంగా ఇండియాలో నువ్వు డైవర్స్ ప్రొసీడింగ్కి సంబంధించిన ఎనీ కేసు నువ్వు ప్రొసీడింగ్ తీసుకోవచ్చు. ఓకే, సో మరి అట్లాంటప్పుడు నీకు ఆ ఫెసిలిటీ ఉన్నప్పుడు నీకు కంపారిజన్ టు ఫారిన్ కంట్రీస్తో పోల్చుకుంటే నీకు ఫీజెస్ చాలా తక్కువ ఇండియాలో. ఎందుకు అంటే ఏంటంటే, ఇండియాలో ఒక డైవర్స్ కేసు చేయాలి అంటే యావరేజ్గా ఒక 3 lakhs అవుతుంది ఇండియాలో.
ఒక మంచి టాప్ మోస్ట్ అడ్వకేట్ ఒక మంచి డైవర్స్ కేసు చేయాలంటే ఒక 3 lakhs వరకు అవుతుంది. ఓకే, అదే ఫారిన్ కంట్రీస్లో సేమ్ డైవర్స్ కేసు చేయాలంటే నీకు యావరేజ్గా $20,000 నుంచి $30,000 మధ్యలో అవుతుంది ఒక డైవర్స్ కేసు కంక్లూడ్ చేయాలంటే. సో 20 లక్షల నుంచి నీకు 30 లక్షలు అవుతుంది ఫారిన్లో. ఇండియాలో నీకు 3 లక్షలలో అయిపోతుంది. సో కాస్ట్ పరంగా ఒక ప్రాబ్లం ఉంటుంది. తర్వాత మళ్ళీ అక్కడ నువ్వు తీసుకున్నా మళ్ళీ దాన్ని తీసుకుని ఇండియాలో మళ్ళీ చేసుకోవాలి, అదో సమస్య ఉంటుంది. ఓకే, మళ్ళా ఇదంతా ఉంటుంది కాబట్టి మనం ఇండియాలో నేను చూజ్ చేసుకోమని చెప్తా ఫస్ట్ క్వశ్చన్. ఇంకోటి, అక్కడ కనుక ఎవరైనా మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటే ఫస్ట్ పాయింట్ చాలామంది ఎన్ఆర్ఐస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు అక్కడ కనుక మ్యూచువల్ డైవర్స్ తీసుకునే ప్రాసెస్ ఉండి ఫారిన్ కంట్రీస్లో, లేకపోతే ఏమన్నా ఫారిన్ కంట్రీస్లో సెటిల్మెంట్ అయినప్పుడు అక్కడ డీడ్లు రాసేటప్పుడు లేదా అగ్రిమెంట్ రాసేటప్పుడు మేము ఇండియాలో కూడా మళ్ళీ మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటాము, ఇండియాలో కూడా అప్లై చేసుకుంటాం అనే క్లాజ్ కంపల్సరీ పెట్టాలి. పెట్టి మళ్ళీ ఇండియాలో కూడా నువ్వు మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసుకుంటే నీకు ద ప్రాసెస్ అనేది చాలా ఈజియెస్ట్ అయిపోతుంది. చాలామంది ఏం పొరపాట్లు చేస్తుంటారు అంటే ఏంటంటే ఫారిన్లో వాళ్ళ కేసులు నడుస్తుంటాయి, వాళ్ళు అక్కడ చూసేసుకొని ఇండియాలో వ్యాలిడ్ అనో లేకపోతే ఇండియాలో అవసరం లేదో అని చెప్పేసి ఫీల్ అయిపోయి వాళ్ళు అక్కడనే ప్రొసీడ్ అయిపోయి సపడదాకుంటారు. వాళ్ళకి రాసుకునే అవకాశం ఉన్న అవగాహన ఉండదు. ఓకే, ఇప్పుడు సెటిల్మెంట్ అవుతుంటుంది, సెటిల్మెంట్లలో ఇద్దరు అడ్వకేట్లు మాట్లాడుకుంటుంటారు లేకపోతే పార్టీస్ మాట్లాడుకుంటారు, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్కి వస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏంటంటే మేము మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నాం కదా ఇండియాలో మనం మా కంట్రీలో, ఇక ఇండియాలో అవసరం లేదేమో అని చెప్పి ఫీల్ అవుతారు. కానీ ఇండియాలో కూడా అవసరం. మళ్ళీ ఆ మ్యూచువల్ డైవర్స్ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో పని మీద వచ్చినప్పుడు మళ్ళీ ఇండియాలో తీసుకోవాలని తెలుస్తుంది వాళ్ళకి. అప్పుడు పార్టీస్ ఎక్కడికి వెళ్ళిపోతారు. అవును, దొరకరు. అక్కడ డైవర్స్ వచ్చింది కానీ వాళ్ళు మూవ్ అయిపోతారు. సో మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేయడం అనేది కష్టమవుతుంది. కాబట్టి మీకు ఫారిన్ కంట్రీస్లో మ్యూచువల్ డైవర్స్ అవుతుంది అన్న, మ్యూచువల్ డైవర్స్ మీరు అప్లై చేసుకోవాలన్న ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు ఒకవేళ అక్కడ ఏమన్నా మీకు సెటిల్మెంట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇండియాలో కూడా ఒక క్లాజ్, ఇండియాకి సంబంధించిన క్లాజ్ కూడా ఒకటి రాసుకోండి. ఎందుకంటే మ్యూచువల్ డైవర్స్ అనేది మేము ఇండియాలో కూడా అప్లై చేసుకుంటాము, అక్కడ కూడా తీసుకుంటాం రాసుకుంటే దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తారు. ఇప్పుడు ఫారెన్ నుంచి డైరెక్ట్గా ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చి మ్యూచువల్ డైవర్స్ అనేది ఒకే టైంలో ఒకేసారి ఇద్దరు కూడా రావాల్సిన అవసరం ఉందంటారా? ఫారిన్ నుంచి మ్యూచువల్ డైవర్స్ అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఇద్దరు కనుక ఫారిన్లో ఉంటే వాళ్ళు ట్రావెల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఇద్దరు జీపీఎల్ ఇచ్చుకొని ఇద్దరు ఆన్లైన్ అటెండ్ అయిపోయి ఇండియాలో డైవర్స్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏ రకమైన డైవర్స్ అయినా సరే లేకపోతే ఏ రకమైన మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో అయినా సరే మీరు ట్రావెల్ చేయాల్సిన అవసరం ఏం లేదు, మీరు అక్కడి నుంచే చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.